బీసీ రెసిడెన్షియల్ బాలరా జూనియర్ కళాశాల జగిత్యాలను ఆకస్మికంగా సందర్శించారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల మున్సిపల్ జనరల్ మీటింగ్ అనంతరం బీసీ బాలరా రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను సందర్శించి అందులోని వంటశాల మరియు స్టోర్ రూమ్ లను పరిశీలించినట్టు తెలిపారు. విద్యార్థుల భోజన సదుపాయాల నాణ్యత గురించి అడిగి తెలుసుకుని ప్రతిరోజు అందజేసే బూస్టర్ మెనూను పరిశీలించి వాటి నాణ్యత మరియు కేటాయింపు గురించి చర్చించారు. అనంతరం విద్యార్థులతో పాటు పంక్తిలో కూర్చొని భోజనం చేశారు. విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత విషయంలో రాజీ పడకుండా నాణ్యమైన భోజనాన్ని అందించాలని కళాశాల ప్రిన్సిపల్ మరియు సంబంధిత జిల్లా అధికారులకు ఆదేశించారు. बड़े ट्रेंडर से गाने बड़े ये बड़े सिंगर ये ना ये बड़े सिंगर हां ये ना ये देवी वार्तर మీరు మోటో బండి దేనికి వాడతారు ఇది అమ్మా ఏం దూడతారు దీంతోటి పిండిలో దేని ఉండడానికి పంపింది వైట్ కలర్ దీనికి కలర్ పెట్టుకోవడం విజయడానికి ప్రాబ్లం ఏముంటుంది ఎప్పుడు వస్తుంది కాదు తోడు పెడతారా పెరిగా ఇంకా పట్ల వస్తుంటారు చికెన్ ఉండదు ఎక్కడ పెడతారు అక్కడ వస్తారా అదే ఇళ్ళకెళ్ళి కానీ ఈ షటర్ లావాడతారా అని అడుగుతున్నా ఈ అదే అదే అర్థమైంది ఇక్కడ సోప్ లేదు హ్యాండ్ వాష్ ఇక్కడ సోప్ లేదు సోప్ బాక్స్ కానీ ఏదో పెట్టాలి ఏడు అందరిని అడుగుతుందిగానే వస్తారా తప్పక రోజు ఉంటుంది ఆగే నాకు పెట్టుకోలేదు మీరు ఒకరు కూడా మేడం రైస్
జగిత్యాల బీసీ రెసిడెన్షియల్ బాయ్స్ జూనియర్ కళాశాల ఈరోజు మా గౌరవ మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్స్, స్థానిక కౌన్సిలర్ అందరం కూడా వచ్చి ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది. ఆ సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన గౌరవ ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జయరాజ్ గారికి ధన్యవాదాలు. ఈరోజు ఇప్పుడే మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ముగించుకొని వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ చెప్పకుండా రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో పిల్లల భోజనం ఎట్లుంది, కిచెన్ ఎట్లున్నది, స్టోర్ రూమ్ ఎట్లున్నది చూడడం జరిగింది. చాలా విషయాలలో భోజనం విషయాల్లో పిల్లలు కొంత సంతృప్తి వ్యక్తం చేసిండ్రు. బట్ అట్ సేమ్ టైం ఎగ్ సైజు చిన్నగా వస్తున్నదని చెప్పిండ్రు. రెండవది విజయ డైరీ నుంచి పాలు వస్తున్నాయి. కొన్నిసార్లు పాలది క్వాలిటీ కూడా చెక్ చేస్తున్నాం. ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ రెండు విషయాలను కూడా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకెళ్తూ ఏదైతే ప్రభుత్వం పిల్లలకు ఈ రకంగా భోజనం పెట్టాలని ఒక మెనూ ఇచ్చిందో దానికి ఖచ్చితంగా ఫాలో కావాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈరోజు షార్ట్ బ్రేక్లో ఇవ్వాల్సిన ఫండ్ కూడా ఇవ్వలేదని తెలిసింది. మరి ఆ ఫుడ్ సప్లయర్ ఎవరో దీనిపైన ఖచ్చితంగా వివరణ తీసుకోవాల్సింది కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే పిల్లల విషయంలో, విద్యా విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 10 సంవత్సరాలు ఏదైతే ప్రతి పిల్లవాడికి భోజన ఖర్చులకు ఇవ్వాల్సిన అమౌంట్ ఉందో అంతకంటే ఎట్ ఏ టైం ఒకటేసారి 40% పెంచింది. మామూలుగా అయితే 10%, 20% పెంచుతారు. 40% పెంచడం జరిగింది. మరి అలాంటి సందర్భంలో పిల్లలకు మంచి పౌష్టిక ఆహారం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడున్న హెల్త్ సూపర్వైజర్ గారిని అడిగినప్పుడు కూడా పిల్లలు చాలామంది ఆరోగ్యంగా ఉన్నారన్నారు. మరి 175 మంది పిల్లల స్ట్రెంత్ ఇది. దాంట్లో 155 మంది ఉన్నారు. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన పిల్లలు, నిర్మల్, పెద్దపల్లి, వేరే జిల్లాల నుంచి కూడా వచ్చారు. దాంట్లో కూడా కొంత రేషనలైజ్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఆ విషయంలో నేను బీసీ వెల్ఫేర్ సెక్రటరీ గారికి, అదేవిధంగా మంత్రి గారు కూడా మాట్లాడతాం. మరి ఇక్కడున్న పిల్లలు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ కావాలనుకుంటే వాళ్ళు ఆర్సీఓ గారికి అప్లై చేసుకున్నా కానీ, ప్రిన్సిపాల్కి చెప్పినా కానీ, వేరే చోట్లలో వచ్చిన పిల్లలు కూడా మా దగ్గరికి వచ్చి జగిత్యాలకు రావాలనుకుంటున్నారు. అట్లాంటి తప్పకుండా అడ్మిషన్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి ఇప్పుడు చూస్తారు. ఇక్కడ విద్యా విషయంలో స్టాఫ్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. మంచి విద్యా బోధన జరుగుతుంది కానీ అనుకున్నట్టు అకామిడేషన్ లేదు, బిల్డింగ్ బాగాలేదని చెప్పి పిల్లల్ని నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని గమనించే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కడతా ఉన్నారు. ప్రారంభమైనవి. 119 నియోజకవర్గాలకు మొదటి విడతగా 65 ఇచ్చారు. తర్వాత నేను కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా అంటే మనకు కూడా ఇచ్చిన జగిత్యాల. కానీ స్థలం 20 ఎకరాలు కావాలని సరికి దొరకలేదు. చాలా చోట్ల చూసినాం. ఈరోజు కూడా ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ ఎడ్యుకేషన్ వారు రాబోతున్నారు. వచ్చిన తర్వాత తాటిపల్లి దగ్గర, అంతరంగ దగ్గర కూడా స్థలాలు చూస్తున్నాం. అది ఒకసారి మొదలైందంటే చాలా పెద్ద ఏజెన్సీ, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీ ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ 4 వస్తే 3 ప్రారంభమైనాయి. కరీంనగర్, చొప్పదండి, మాలకొండూరు, మొన్ననే వేములవాడ. మనది కూడా త్వరగానే పూర్తి చేయిస్తాం, మొదలు పెట్టిస్తాం. అప్పటి వరకు కొంత ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే దాదాపు 9 సంవత్సరాల నుంచి రెంటెడ్ బిల్డింగ్లు ఉంటున్నారు. వాస్తవానికి ఈ బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల కరీంనగర్లో ఉండింది, జగిత్యాలకు వచ్చింది. నేనే చాలా దీనిపైన
పర్సూ చేసి చాలాసార్లు అధికారుల దగ్గరికి వెళ్ళి జగిత్యాలకు తీసుకొచ్చి బిల్డింగ్ ఓనర్తో మాట్లాడి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంతకంటే మంచి బిల్డింగ్ దొరికితే కూడా చూడమని చెప్పి నేను బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, ఆర్సీఓ గారికి, ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్ చెప్పినాం. తప్పకుండా మంచి బిల్డింగ్ వస్తే ఖాళీ స్థలం అనేది కూడా చూస్తా అని చెప్పి పిల్లలకు భరోసా ఇస్తూ, మీ భోజనం విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే విషయం లేదు. తరచుగా కూడా నేను వస్తా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.